ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికి శాంతి సమాధానం కలుగును గాక. ఓ మిత్రమా, ఈ రోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వాక్యములు చెప్పబడినట్టు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? అవునండి, ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు కొన్ని కోట్ల రూపాయల డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ చనిపోయినప్పుడు వాళ్ళు ఏ డబ్బు తీసుకొని పోలేడు. మన ఆస్తి మిగిలింది భూలోకములో. మనిషి చనిపోయినప్పుడు భూస్థాపన తీసుకెళ్తారు. వెడల్పు 3 అడుగులు, పొడుగు 6 అడుగులు. ఇదే ఇక వల్లకాటిలో వాడక్క ఆస్తి, మన ఆస్తి. చూసారా, ఒక మనుషుడు లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? డబ్బు మీద ఈరోజు చాలా మంది ఆశపడిపోయింది. డబ్బు వల్ల మనిషికి జబ్బు వస్తుంది. కాబట్టి డబ్బు అవసరం, ఎంతవరకు అవసరము అంతవరకే అవసరము. ఒక అడవిలో చాలా మంది ప్రజలు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. వర్షాకాలం భయంకరంగా వర్షం పడుతున్నప్పుడు ఆ అడవి పక్కన పెద్ద నది ఉన్నది. ఆ నదిలో కొండ పైనుంచి కొన్ని కలపలు పెద్ద పెద్ద కర్రలు కొట్టుకుంటూ పోతున్నప్పుడు అడవి మనుషులు ఆ కర్రలని తీసుకొని చారు, టేబుల్, మంచము చేసుకుని అలా బతికి జీవించేవారు. ఓ రోజు భయంకరంగా వర్షం పడతా ఉంది. ఆ ఊరి వారంతా వెళ్ళి ఆ యొక్క నది పక్క నిలబడి వచ్చిన దుండు కర్రలు, కలపలు తీసుకొని కొంతమంది తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఒకడు వెళ్ళి దుండు కర్ర లాగినప్పుడు అది గట్టిగా పట్టుకునింది. వాళ్ళు తండ్రి, కొడుకు, భార్య, బిడ్డలు, నాన్న వచ్చేయి, ఒరే నేను రాలేకపోతున్నాను. ఏం నాన్న, ఆ దుండు కర్ర వదిలేసి వచ్చేయి, వర్షం ఎక్కువ పడుతుంది, నదులు ఎక్కువ, నీళ్ళు ఎక్కువ పొర్లుతా ఉంది, వచ్చేనేనా కాబట్టి అన్నారు. అందుకు, ఒరే నేను రావాలని కోరికుంది కానీ నన్ను ఇది విడిచిపెట్టలేదురా, ఏంది నాన్న మాడుతున్నావు నువ్వు అని కుమారుడు తండ్రిని అడిగాడు. ఒరే నీ పట్టుకునేది కలప కాదురా, ముసలిరా, ఆ ముసలి నన్ను పట్టుకునింది, నన్ను వదలలేకపోతుంది అన్నాడు. అప్పుడు ఆ యొక్క ముసలి అతన్ని చంపివేసింది. చూసారా, దీనికి అర్థం ఏమంటే, ఇందాక చెప్పిన కథల్లో ఆ మనిషి మొసలి పట్టి చంపినట్టు, అలాగే మనుషులు చాలామంది అపవాద చేతులు కీలు బొమ్మల పడి నరక పాత్రలైపోతున్నారు. రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ వాక్యం దేవుడు దీవించబడును గాక. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం వాళ్ళు ప్రతి ఒక్కరు బహుగా దీవించబడాలని చిన్న ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, మీ శ్రేయభిలాషి థామస్ రెడ్డి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియచేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.